అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఆవకాయ ఎగ్ రైస్ చూపిస్తానండి. ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా ఇలా కోడిగుడ్లు, ఆవకాయ ఉంటే ఎంతో కమ్మగా రుచిగా అన్నాన్ని తయారు చేసుకొని తినేయొచ్చు. అలాగే పిల్లల లంచ్ బాక్స్కైనా ఇలా చేసి పెట్టండి. వాళ్ళు ఎంత రుచిగా తిని బాక్స్ ఖాళీ చేసుకొస్తారు. 5-10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఒక చిన్న గ్లాసు బియ్యంని అన్నం వండుకొని ఇలాగా ఆరబెట్టుకోండి. పూర్తిగా వేడి తగ్గిన తర్వాత ఇలా ఆవకాయ తీసుకొని ఈ అన్నానికి తగినట్టు ఈ ఆవకాయ వేసుకొని ఇలా అంతా బాగా కలిపేసుకోండి. ఈ ఆవకాయ అంతా అన్నంలో బాగా కలిసే విధంగా అంతా బాగా కలిపేసుకోండి. ఆవకాయ అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి. ఆవకాయ ఉన్నప్పుడు ఇలాగ చేసుకొని తింటే భలే రుచిగా ఉందండి. చూడండి, ఇదంతా బాగా కలిపేసాను. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మీరు 2 అయినా 3 అయినా ఇలా ఎగ్స్ తీసుకొని ఇలా కొట్టి గిన్నెలో పోసుకోండి. ఎగ్స్ తీసుకున్నానండి. లోపల ఎల్లోస్ అని తీసేసాను ఒకదానికి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోండి. స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, అన్నీ బాగా కలిపేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేను ఆయిల్ కాస్త తక్కువే వాడతానండి. ఆయిల్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకో టేబుల్ స్పూన్ కానీ వేసుకోవచ్చు. ఆవకాయలో కానీ మనం ఎక్కువ ఆయిల్ వేస్తాం కదండి, అందుకని నేను తగ్గించేసాను. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ అండి ఇలా కొంచెం సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి ఇలా పొడవు చీలికలుగా వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. మనకు ఆవకాయలో సాల్ట్ ఉంటుంది, ఎక్కువ వేసుంటాం కదా, అందువల్ల ఇప్పుడు కొంచెం వేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గి మెత్తపడేంత వరకు బాగా వేపుకోండి. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న ఈ ఎగ్ ఉంది కదా, ఇదంతా వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. మనం వేసిన ఉప్పు పసుపు కానీ ఎగ్గు కానీ బాగా పట్టద్ది, మనం తినేటప్పుడు చప్పగా లేకుండా. మరి అంతా బాగా గుజ్జులాగా కలుపుకోకుండా కొంచెం పెద్ద ముక్కలు ఉండే విధంగా పొరటు చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకోండి. అంతా బాగా కలుపుకుంటూ బాగా వేపేసుకోండి. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు ముందు కలిపెట్టుకున్న ఈ అన్నం అంతా వేసుకోండి. ఇదంతా ఒక 2 నిమిషాల సేపు బాగా కలుపుకోండి. ఈ ఎగ్ అంతా ఈ అన్నంలో కలిసే విధంగా ఒకసారి మీరు రుచి చూసుకొని సాల్ట్ కానీ సరిపోకపోతే సర్వ్ చేసుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర తరిగేసుకోండి. ఇక 1 నిమిషం బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. రెడీ అయిపోయిందండి నా ఆవకాయ ఎగ్ రైసు. ఎంత రుచిగా ఉందో అండి. చేయటం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లంచ్ బాక్స్ చేసి పంపించవచ్చు. అలాగే మనకు కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. భలే బాగుంటుందండి. మీకు బాగా నచ్చుతుంది. ట్రై చేయండి. టైం కొత్త వాళ్ళు మా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.